రాజ్యసభలో అమిత్ షా వ్యాఖ్యలు పొలిటికల్ వార్ కి దారితీశాయి. అంబేద్కర్ ను అవమానించారంటూ విపక్షాలు ఆందోళనలు నిరసనలు తెలిపాయి. అమిత్ షాకు కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అమిత్ షా ఏమన్నారు, విపక్షాలు ఏమంటున్నాయో ఈ స్టోరీలో చూద్దాం. అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ మధ్య అంబేద్కర్ అనటం కొందరికి ఫ్యాషన్ అయిందంటూ మంగళవారం రాజ్యసభలో అమిత్ షా మాట్లాడటంతో ఇప్పుడు విపక్షాలకు ఆయన టార్గెట్ అయ్యారు. अभी एक फैशन हो गया है अंबेडकर 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 इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. రాజ్యాంగంపై జరిగిన చర్చలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయగానే కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై రాహుల్ ఫైర్ అయ్యారు. ఇదే అంశంపై ఇవాళ పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. అంబేద్కర్ నుద్దేశించి నిన్న రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. విపక్షాలు నినాదాలు చేస్తుండటంతో గందరగోళం ఏర్పడింది. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. धन्यवाद। बाबा साहब का नाम मजबूरी में ले रहे हैं। आज 2 बजे तक के लिए स्थगित की जाती है. ఉదయం పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ తో పాటు విపక్ష ఎంపీలు నిరసనలకు దిగారు. మిస్టర్ షా దళితుల చిహ్నాన్ని అవమానించారని కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. బిఆర్ అంబేద్కర్ ఫోటోలు పట్టుకుని నిరసన తెలిపారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ ఎలా పక్కన పెట్టిందనే దానిపై షా వ్యాఖ్యలతో ఉన్న ఒక చిన్న వీడియో క్లిప్ ను కాంగ్రెస్ ప్రసారం చేసిందని బీజేపీ నాయకులు ఆరోపించగా ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీపై అటాక్ చేశారు. హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. माफी मांगो माफी मांगो अमित शाह माफी मांगो माफी मांगो माफी मांगो माफी मांगो माफी मांगो అయితే తాను మాత్రం అంబేద్కర్ ను అవమానించలేదని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి అమిత్ షా. కాంగ్రెస్ విపక్షాలు తనపై అసత్య ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సొంత పార్టీ నేతలకే భారతరత్న ఇచ్చిందని అంబేద్కర్ కు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే దళితులపై దాడులు జరిగాయని చెప్పారు. అంబేద్కర్ ను రాజకీయ లబ్ధి కోసం వాడుకుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాంగ్రెసే మార్చాలని చూసిందని మండిపడ్డారు అమిత్ షా. बाबासाहेब अंबेडकर का कांग्रेस ने किस तरह से पूरजोश विरोध किया था, बाबा साहब के न रहने के बाद भी किस प्रकार से कांग्रेस ने बाबा साहब को हास्य पर ढकेलने का प्रयास किया. जब संविधान सभा अपना काम कर चुकी, चुनाव हुआ 1951-52 में और 54 में, दोनों बार कांग्रेस ने बाबा साहब को हराने के लिए कोई कसर नहीं छोड़ी. ఇక ఇదే ఇష్యూపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. అంబేద్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టేందుకు, షెడ్యూల్డ్ కులాలు, తెగలను కించపరిచేందుకు కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసిందో ప్రజలంతా చూశారని పేర్కొన్నారు. కొన్నేళ్ల పాటు కాంగ్రెస్ సాగించిన అరాచకాలు, ముఖ్యంగా అంబేద్కర్ ను అవమానించిన తీరును ఇప్పుడు చెప్పే అబద్ధాలతో వారు దాచలేరు. అలా అనుకుంటే వారు పెద్ద పొరపాటు చేసినట్లేనని మోదీ ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమిత్ షాను కేంద్ర మంత్రి వర్గం నుంచి తొలగించాలని మోదీకి డెడ్లైన్ విధించారు. అర్ధరాత్రిలోపే అమిత్ షాను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షాకు కేబినెట్ లో ఉండే హక్కే లేదన్నారు. అమిత్ షాపై మోదీ యాక్షన్ తీసుకోకుంటే ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారని వార్నింగ్ ఇచ్చారు ఖర్గే. अमित शाह डिस्कशन कर रहे थे. हमने जब डॉक्टर बाबा साहब अम्बेडकर के बारे में बोल रहे थे, उन्होंने ये कहा था कि आप लोग अम्बेडकर अम्बेडकर 100 बार पुकारते हो, उतना ही अगर आप 100 बार भगवान का नाम अगर लेते तो आप 7 बार स्वर्ग में जाते थे. यानी बाबा साहब अम्बेडकर का नाम लेना ये गुनाह है और उनकी बनाई हुई संविधान को विरोध करना उनकी मंशा थी.
కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానించారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీలు. అమిత్ షా వైఖరికి నిరసనగా అంబేద్కర్ చిత్రపటంతో నిరసనకు దిగారు. 400 స్థానాలు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీకి ఆ స్థానాలు రాకపోవడంతోనే రాజ్యాంగ మార్పుకు తెరలేపారన్నారు. రాజ్యాంగం పట్ల ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి విశ్వాసం లేదని విమర్శించారు చామల. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఫైర్ అయ్యారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. అంబేద్కర్ పై అవమానకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసినందుకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆఖరి రోజు అమిత్ షా గారు వెళ్లి కాన్స్టిట్యూషన్ మీద ఏ రోజు ఆర్ఎస్ఎస్ కి నమ్మకం లేదు, ఏ రోజు బీజేపీకి నమ్మకం లేదు, కేవలం వీళ్ళు చరిత్రను మార్చే విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ క్లియర్ కనపడుతున్నాయి. భారతదేశంలో రాజ్యాంగాన్ని 400 సీట్లు వస్తే పార్లమెంట్ ఎలక్షన్లలో ఈ పాటికి రాజ్యాంగాన్ని మార్చేవాళ్ళు వీళ్ళు. 240 సీట్లు రావడం వల్ల రాజ్యాంగాన్ని మారవలేకపోయారు. అది క్లియర్ గా ఈ రోజు మనకు కనపడుతుంది. అమిత్ షా గారు ఆయన క్షమాపణ చెప్పేంత వరకు, ఆయన చెప్పిన కామెంట్స్ విత్డ్రా చేసేంత వరకు మేము ఈ రకమైనటువంటి నిరసనని పార్లమెంట్ లోపల కూడా తెలియజేయడం జరుగుతుంది. మొత్తంగా అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. అమిత్ షా రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. ఇటు పలు రాష్ట్రాల్లో అంబేద్కర్ బొమ్మలతో నిరసనలు తెలిపారు దళిత సంఘాల నేతలు. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు మార్మోగుతున్నాయి.